అనంతపురం విద్యార్థిని హత్య కేసు వివరాలను జిల్లా ఎస్పీ జగదీష్ వెల్లడించారు. హత్య కేసు నిందితుడు నరేష్ ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన వన్ టౌన్ సీఐ రాజేంద్రనాథ్ పై సస్పెన్షన్ వేటు వేశారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే తన్మయిపై నరేష్ దాడి చేశాడని, తలకు దెబ్బ తగలడం వల్లనే ఆమె చనిపోయిందని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో అత్యాచారం, పెట్రోల్ పోసి తగలబెట్టడం వంటివి జరగలేదని పోలీసులు చెబుతున్నారు. ఇట్లాంటి కేసెస్లో ఇట్లాంటి ముద్దాయిలు ఎవరున్నారు వాళ్ళకి పోలీస్ తరపు నుంచి మనము స్ట్రిక్ట్ యాక్షన్ యాజ్ పర్ లా మనము తీసుకోబోతాం. యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇట్లాంటి సెన్సిటివ్ కేసెస్ అగెయిన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఏముంటాయి అవన్నీ కూడా మనము జ్యుడిషియరీ వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తూ ఫాస్ట్ ట్రాక్ కేసెస్ కింద ఇవి ట్రీట్ చేయమని అండ్ రెగ్యులర్గా ఈ ట్రయల్ ప్రాసెస్ని కూడా మేము మానిటర్ చేసుకొని దాంట్లో విట్నెస్ అపియరెన్సెస్ ఉండొచ్చు, కన్సర్న్ ఐఓ అపియరెన్స్ ఉండొచ్చు, ఇలాగా తొందరగా దగ్గరలో డేట్ తీసుకొని అయినంత తొందరగా మనము కన్విక్షన్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. రేప్ అనేది మెడికల్గా కన్ఫర్మ్ చేయడం జరిగింది. యాజ్ సచ్ రేప్ అనేది ఏమీ లేదు. అండ్ ఫేస్ మనం చూసినట్టయితే కొద్దిగా బ్లాకిష్గా కనపడుతుంది చూసినప్పుడు. సో దాట్స్ బికాజ్ ఆల్రెడీ 3 days అయిన తర్వాత మాకు బాడీ దొరికింది కాబట్టి, అండ్ బాడీలో ఉన్న ఆయిల్స్ అండ్ బ్లడ్ అన్ని ఫేస్ మీద వచ్చింది కాబట్టి అది బ్లాక్గా లాగా కనపడుతుంది. బట్ యాజ్ సచ్ బర్నింగ్ అని అట్లాంటిది ఏమీ లేదు. అనంతపురం విద్యార్థిని హత్య కేసు వివరాలను జిల్లా ఎస్పీ జగదీష్ వెల్లడించారు. హత్య కేసు నిందితుడు నరేష్ ను అరెస్టు చేశారు. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన వన్ టౌన్ సీఐ రాజేంద్రనాథ్ పై సస్పెన్షన్ వేటు వేశారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే తన్మయిపై నరేష్ దాడి చేశాడని, తలకు దెబ్బ తగలడం వల్లనే ఆమె చనిపోయిందని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో అత్యాచారం, పెట్రోల్ పోసి తగలబెట్టడం వంటివి జరగలేదని పోలీసులు చెబుతున్నారు.